బాక్సాఫీస్ దగ్గర ఒక టాప్ స్టార్ నటించిన సినిమాను ఒక యానిమేషన్ మూవీ డామినేట్ చేస్తుందని ఎవరైనా అనుకున్నారా? కానీ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఇదే జరిగింది. లాస్ట్ వీకెండ్ లో మంచి అంచనాల నడుమ వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకి పోటీగా యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ సినిమా రిలీజ్ అవ్వగా ఈ సినిమాకి యునానిమస్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి సొంతం అవ్వగా రెండవ రోజు నుండి హరిహర వీరమల్లు సినిమాను ఓ రేంజ్ లో డామినేట్ చేస్తూ దుమ్ము లేపుతూ ఉంది ఈ సినిమా. రెండు సినిమాలు సండే రోజున టికెట్ సేల్స్ పరంగా గ్యాప్ ఎక్కువగా వచ్చింది. వీరమల్లు సినిమాకు 1,00,000కు పైగా టికెట్ సేల్స్ సేల్ అవుతే మహావతార్ నరసింహ సినిమాకు 2,00,000కు పైగా టికెట్ సేల్స్ దక్కాయి. ఇక బాక్సాఫీస్ దగ్గర రెండు సినిమాలు వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా హరిహర వీరమల్లు సినిమా కన్నా ఆల్మోస్ట్ 9 రెట్లు ఎక్కువగా టికెట్ సేల్స్ తో దుమ్ము దుమారం లేపింది మహావతార్ నరసింహ సినిమా. హరిహర వీరమల్లు సినిమా 5వ రోజు వర్కింగ్ డేలు అనుకున్న దానికన్నా ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా 20,000 రేంజ్ లోనే టికెట్ సేల్స్ ను దక్కించుకుంది. అదే సమయంలో మహావతార్ నరసింహ సినిమా 1,83,000 రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని 9 రెట్లు ఎక్కువ టికెట్ సేల్స్ తో దుమ్ము దుమారం లేపింది. తెలుగు రాష్ట్రాలలో కూడా వీరమల్లు సినిమా బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది అనుకున్నా కానీ హరిహర వీరమల్లు సినిమా కన్నా మహావతార్ నరసింహ సినిమా చాలా సెంటర్స్ లో బెటర్ ఆక్యుపెన్సీతో బెటర్ కలెక్షన్ ను సాధించింది. టికెట్ రేట్స్ నార్మల్ గానే ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ చిన్న పిల్లలు ఎగబడి థియేటర్స్ కి వెళ్తూ ఉండటంతో వీరమల్లు సినిమా ఇప్పుడు సెకండ్ చాయిస్ గా మారిపోయింది. ఆల్రెడీ టికెట్ సేల్స్ లో డ్రాస్టిక్ డిఫరెన్స్ కనిపిస్తూ ఉండటంతో లాంగ్ రన్ లో మహావతార్ నరసింహ సినిమా సెన్సేషనల్ కలెక్షన్ ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.